మహాశివ పురాణం రుద్ర సంహిత సృష్టిఖండం శ్లోకం శ్రీ గణేశాయ నమః గౌరీ శంకరార్యాం నమః అథ ద్వితీయ రుద్ర సంహిత ప్రారజ్యతే. శ్రీ గణేశునకు శ్రీ గౌరీ శంకరులకు నమస్కారం. ఎప్పుడు రెండవదియగు రుద్ర సంహిత ఆరంభింపబడుతున్నది. విశ్వోద్భవ స్థితిలయాదిషు హేతుమేకం గౌరీపతిం విదిత తత్వమనంత కీర్తిం మాయాశ్రయం విగతమాయ మచింత్యరూపం బోధస్వరూపమమలం హి శివం నమామి. తాత్పర్యం: జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణమైనవాడు, గౌరీదేవికి భర్త అయినవాడు, తత్వముల నెరిగినవాడు, అనంతమైన కీర్తిగలవాడు, మాయకు ఆశ్రయమైనవాడు, మాయచే ప్రభావితుడు కానివాడు, మనసుచే కూడా ఊహించుటకు శక్యముగానివాడు, జ్ఞాన స్వరూపుడు, నిర్దోషుడు అగు శివునకు నమస్కారం. శ్లోకం: వందే శివం తం ప్రకృతే రనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయా కృత్స్నమిదం హి సృష్ట్వా నఘోవ దంతర్బహిరావస్థితో యః. తాత్పర్యం: ప్రకృతి కంటే అతీతుడు, ఆది లేనివాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు పురుషోత్తముడు అగు శివునకు నమస్కారం. ఆయన జగత్తునంతనూ తన మాయచే సృష్టించి, జగత్తునకు లోపల, బయట ఆకాశమువలే వ్యాపించి ఉన్నాడు. శ్లోకం: వందేతరస్తం నిజగూజ రూపం శివం స్వత ప్రష్టుమిదం విచష్టే జగంతి నిత్యం పరిసో హ్రమంతి యత్సన్నిధో చుంబక లోపావత్తం. తాత్పర్యం: శివుడి జగత్తును తన స్వరూపము నుండియే సృజించి సర్వమును వ్యాపించి యున్నవాడే తన గూజ రూపమునందు ప్రతిష్ఠితుడే యున్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహసకలములవలే ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగుచున్నవి. అట్టి శివునకు నమస్కారం. వ్యాసుడిలా అంటున్నారు: ఒకప్పుడు నైమిశారణ్యంలో సోనకాది ఋషులు సూతుని భక్తితో ఇలా ప్రశ్నించారు: ఓ సూతమునికి ఇంతవరకు నువ్వు చేసిన విద్యేశ్వర సంహిత ప్రసంగాన్ని మేం విన్నాం. శంకర దివ్యగాథ శ్రవణపేయంగా ఉంది. మాకు సంపూర్ణంగా చెప్పు. ఆయన నిర్గుణుడైన సగుణుడెలా అయ్యారు? ఆయన అవ్యక్త రూపమెట్టిది? స్థితి కాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది? లయకాలంలో ఆయన క్రీడ ఎట్టిది? ఆయనెలా ప్రసన్నుడవుతారు? ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఉమాదేవి ఆవిర్భావాన్ని, వారి వివాహాన్ని, వారి గృహస్థాశ్రమగాథలను, బీలా విశేష వైభవాలను, ఇంకా నీకు తెలిసిన విశేషాలను సవివరంగా చెప్పవలసింది. ముసుల శ్రద్ధకు సంప్రీతుడైన సూతుడిలా చెప్పసాగేరు: మహర్షులారా, శివుని కళ్యాణగాథలు గంగాజలం వలె స్వచ్ఛమైనవి. ఇందుప గింజ చిన్నదైనా దాని గంధం జలంలో ఉన్న బురును తొలగించి ఎలా శుద్ధి చేస్తుందో అలాగే శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగేస్తాయి. ఒకప్పుడు విష్ణు ప్రేరితుడైన నారదుడు తన తండ్రి జన బ్రహ్మగారిని జిజ్దాసతో మీరడిగిన ప్రశ్నలనే అడగగా బ్రహ్మగారిచ్చిన సమాధానాన్ని మీకు చెప్పుతున్నాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు, ముని శ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్ష యందు నిష్ఠ కలిగే హిమాలయ గరి భూములు అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ కనిపించింది. దాని వెంటనే గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రదేశం మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ ముని పుంగవుడు ద్రుధాసన బద్ధుడే ప్రాణాయామం చేసి మౌనియే దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు. అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి బకాంద్రుని మనస్సు భయవిహ్వలమైంది. తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుందనే శంకతో మునితపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మథుని స్మరించాడు. వెంటనే విచ్చేసిన కందర్పుని రాక చూసి, మిత్రమా, రాజ్య సుస్థిరత్వం నీమీద ఆధారపడి ఉంది. నారదుడు దుస్సహమైన తపస్సులో మునిగ ఉన్నాడు. ఎలాగైనా విచనం చేయవలసింది అని పరిపరి విధాల కోరగా, అదెంత పని అని దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకొని బయలుచేరారు. ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును, దాతుర్యాన్ని, కళా ప్రాచీన్యాన్ని, మాయలను ప్రదర్శించారు. వెరితేనెల కాల్వలతో, రాలిన కుసుమ పరాగపు రాసులతో, నానావిధ పుష్ప పరిమళాలతో, భ్రమరకుల బంకారంతో, సుఖపెక శారికాది కలకలలతో, అంగనా మనుల కిలకిలలతో, సెలయేరుల గలగలలతో వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో, నాట్యమేళంతో మహోత్సవంగా సాగపోతున్న అద్భుత నర్తన మంటపంలా ఉంది. మన్మథ ప్రతాపం వెళ్లి వెరుస్తోంది. నారదుడు ధీరుడే ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడే తన తపస్సును కొనసాగస్తూనే ఉన్నాడు. మారుడు అహంకార దూరుడే శరణాపాలను వదలి పరాజయఘారంతో సురాధిపతి చెంతకు వెళ్లాడు. మునులారా, ఆ స్థలంలో మన్మథ ప్రభావం నిరుపయోగం. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్ర తపస్సు చేసి మన్మథుని దహించిన స్థలం అది. ఆసంగుడు అలా అమరాధిపతిని చేరి వారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకొన్నాడు. అమరాధిపతి మనసులో నారదుని ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహంచే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించిన పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు. ఆయన శివమయ మోహితుడే పూవింటి వానిపై విజయం తన ప్రభావమే అని హ్రమించాడు. తన మహిమను శివునికి చెప్పి ప్రశంసలను పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరారు. వెళ్లి రుద్రునకు సమస్కరించి తన విజయగాథను ఉత్సాహంతో విన్నవించారు.
దానిని చిన్న రుద్రుడు విస్మితుడే వివేకాన్ని కోల్పోయిన నారదునితో, వత్స నాద, నీవు ప్రాజుడవు, ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద దెప్పుకు పరిహాస పాత్రుడపవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో. విష్ణువు వద్ద అసలు ఈ ప్రసంగం చెయ్యకు అని పలుమార్లు హెచ్చరించినా నారదుడు చెవిని పెట్టలేదు. మునులారా, భావి కర్మ చాలా బలీయమైనది. కర్మ ఎప్పుడూ ఈశ్వర ప్రేరితమే. కర్మప్రేరితుడే ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్లి పితామహంసకు నమస్కరించి తన కామ విజయగాథను వివరించారు. పద్మజుడు ఆ మాటలు విని శంకరుని స్మరించి యథార్థాన్ని గుర్రెరిగి రుద్రుడు చెప్పనట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులెవరి వద్ద బహిరంగపరచవద్దని తన కుమారుని కోరేరు. మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పెదచెవిని పెట్టి కమల నాగుని దర్శించారు. నారాయణుడు సర్వము తెలిసినవాడే అయినా నారదునికి స్వాగత సత్యార్థాలను చేసి నీరాకలో గల అంతర్యమేమిటి అని ప్రశ్నించారు. కామ విజయ గర్వతాహంకార వర్షితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించారు. అప్పుడు సత్యనెరిగిన పద్మనాగుడు చమత్కారంగా ఎలా అన్నాడు, ఓ మునిసత్తమా, నువ్వు బ్రహ్మజన కలనిధిని గదా. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లేని వానిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి. కాని నీవంటి నైస్తిక అహ్మచారిని, జన్మ ప్రవృత్తి వికారములు లేని వానిని బాధించవు గదా. నీకు కామ వికారం లేదు, ఉండదు కూడా. హరియొక్క పల్యులలోని అంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడే లోక సంచారానికి బయలుచేరారు. నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు ముని వెళ్లే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించారు. అది వైకుంఠాన్ని మించి ఉంది. దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్యనిధి బన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించారు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానాదేశ నరేంద్ర మండలితో సోగిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీధిలా కనుల పండువుగా ఉంది. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడే రాజద్వారాన్ని సమీపించారు. మహర్షిరాక కంచుకే జనంచే తెలుసుకున్న మహారాజు ఎదురేగా అర్చేపాద్యాదుల పూజించి రత్నసింహాసనాసీనుని చేసి తన కుమార్తె బన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించారు. మునింద్ర, సకల సుగలక్షణ లక్షితాంగ యైన నా కుమార్తెకు రేపే స్వయవరం ప్రకటించాను. త్రికాలజ్జులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరేరు. మోహిని దేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్న ఆ సన్నుతాంగని చూచి మన్మథ భావానికి గురియైన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు, రాజా, ఈమె జాతకం మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలుపెట్టిన చోట సెరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపన్నుడు, లోరాలన్నిటినీ జయించిన వీరుణ్ణి జయించిన మేటి వీరుడు ఈమెకు పతి కాగలదు. ఇలా చెప్పి తన దారిన తాను వెళ్లి ఆమెనెలా పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచించగా మునికొక ఉపాయం స్ఫురించింది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు పరిస్తారనేది లోకానుగవ సిద్ధమైన మాట. త్రైలోక్యమోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించటం సిద్ధం అని ఎంచి విష్ణులోకానికి వెళ్లాడు నారదుడు. వెళ్లి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లరించి విష్ణు రూపాన్ని తనకీయవలసిందిగా ప్రార్థించాడు. శంకర మాయను ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగకి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్జానమయ్యారు. ఈ విషయాన్ని ఎరుగని ముని కృతార్థుడనయ్యానని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సగకు చేరుకొన్నాడు. ఇంద్ర సగల ఉన్న అసతలో మిగతా రాజనివహం మధ్య ఆసీనుడయ్యారు. బయటవారి కన్నులకు తానెలా గోచరిస్తున్నాననేది నారదు చెరుగరు. శివుని మాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి మునివద్దకు వెళ్లి పరిహాస ఘాషణం చేశారు. మనసంతా రాజకుమార్తె మీదనే ఉన్న ముని, ఓహో, కోతి ముఖంవాడా అని బ్రాహ్మణులు పల్కిన పరిహాస వచనాలను పట్టించుకోలేదు. రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్ప వేయకుండా చూస్తున్నారు ముని. ఇంతలో రాకుమారి చెలికత్తెలిరువురు దంతవిలువ తక్కిన పరిచారికలు వెంటనడవ బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సగామంటప మధ్యమందు రత్న పాంచాలికలా నిలబడింది. ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది. మునిని చూచి ముఖాన్ని త్రిప్పుకొంది. ముని ఖిన్నుడయ్యాడు. విష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికీ కానరాకుండా సగలో ఆసీనుడే ఉన్నారు. ఆమె ఆయనను చూచి పూలమాలను ప్రసన్న వదనంతో కంజానికి అలంకరించింది. వెంటనే హరి రాకుమారిని తీసుకొని అంతర్ధానమే తన లోకానికి చేరుకొన్నారు. రాకుమారులందరూ నిరాశోపహతులు కాగా నారదుడు మాత్రం దైవోపహతుడే స్మరవిహ్వలుడయ్యారు. అప్పుడు జిగాన విశారదులైన మద్రాసుచరులిద్దరూ మదసజ్వర పీడితుడైన మునిదెంతకు వచ్చి, ఓ నారదా, స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని మా దుఃఖంచే బాధపడుతున్నాను.
పదిముఖదవైన నిన్ను రాసిందువదన ఎలా వరిస్తుందని తలపోసావు అని ఎత్తి పొడివారు. వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచకితుడే అద్దంలో ముఖాన్ని చూచుకొని వారిపల్యులు సత్యమే అయిన దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణుడనైన నన్ను పరిహసించారు. కనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షసరూపాన్ని పొందుతారు అని తపించారు. అంత రుద్రానుచదులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులే రుద్రలోకానికి వెళ్లారు. సూత మహాముని ఋషులతో ఇలా అంటున్నాడు. మునులారా, ఆ విధంగా నారదుడు శివమయ మోహితుడే విష్ణువు యొక్క కవల బుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాజం చెప్పాలనే ఉద్దేశ్యంతో విష్ణులోకానికి వెళ్లాడు. వెళ్లి విష్ణువుతో ఎలా నిండా పచనాలను పలికారు. ఓ హరి, నీవు కపతివి, విశ్వమోహనుడవు, పరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు. నువ్వు మాయానివి, మలినాశయుడవు. పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు. క్షీరసాగర మదన సమయంలో కాలకుటాన్ని నీలంకందుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు వెరగడే ఉండేది. అంతేకాదు ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు. వివృడనైన నన్ను పరిహాస పాత్రుణ్ణి చేశావు. నీకిది తగని పని. ఇట్టెపని తిరిగే చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి చాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞాన మోహితుడవై ఉంటావు. విష్ణువు పుట్టుక లేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు. వెంటనే శివమాయ తొలగింది. నారదుడు ఎప్పటిలాగానే తిరిగే జ్ఞానమూర్తి అయ్యారు. జ్ఞానోదయం కాగానే పూర్వగాతంతా స్కృతికి వచ్చాత్తపతప్పుడే తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు. హే ప్రభో, మర్బుద్ధితో దుష్ట వచనాలను పలికాను. పైగా శపించాను. నాకు నరకం నిశ్చయం. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకొనే ఉపాయం చెప్పండి. నారదుని మాటలను విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పసాగేడు. కుమార, నువ్వు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు. విను, ఇది సర్వోత్కృష్టమైనది. ఆదిలో సృష్టికి ముందు అంతా అంధకార బంధురంగా ఉండేది. సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర సప్తర్షి మండలాదు లేవీ లేవు. పంచభూతములు లేవు, దిక్కులు లేవు, కాలం లేదు. వేదంలో తత్పద్గహ్య అనే వార్యంచే ప్రతిపాదింపబడిన సత్ ఒక్కటి మాత్రమే ఉండేది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు హృదయాకాశంలో సర్వదా దర్శిస్తారు. అది మూర్తము కాదు, అమూర్తము కాదు. వాక్కుకు అంచే విషయం కాదు. మనస్సుకు అందేది కాదు. దానికి నామరూపారులు లేవు. దానికే వర్ణం, రంగు, బ్రాహ్మణాద్భేదాలు లేదు. స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అది దృష్టం కాదు, అదృష్టము కాదు. ఆది సత్యముజ్ఞానము ఆసంతమును, పరమానంద జనము, పరంజ్యోతి స్వరూపము జన దానిని గూర్చి శృతి, ఆస్తి, ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతోంది. కుమార, నాద, వేదమే చెప్పలేని దానిని మనమెలా చెప్పగలం? అది పొడుగు కాదు, పొట్టి కాదు. అది పెరగదు, తరగదు. దానికి చావు పుట్టుకలు లేవు. అది ఏ ప్రమాణాలకు అందదు. అది స్వతంత్రమైనది. దానికి ఏ ఆధారం లేదు. అది ఏ పరిణామం చెందదు. దానికి ఆకారం లేదు. అది వికల్పాలు, వికారాలు లేనిది. దానికి గుణాలు లేవు. అది లేనిది ఉన్నది కూడాను. అది దూరము కాదు, దగ్గర కాదు. అది మాయాతీతమైనది. దానికి అద్యంతాలు లేవు. దానికంటే భిన్నమైన ద్వితీయ వస్తువు లేదు. ఈ విధంగా పరబ్రహ్మమును గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాయి. అది చైతన్య జనం. కుమార, అట్టి పరమాత్మకు ద్వైతంలో కోరిక కలిగింది. నిరాకారుడైన పరమాత్మ తన బీలచే సర్వైశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞానయుతము, సర్వమంగళకరము అయిన స్వీయమూర్తిని కల్పించాడు. లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు. ప్రవాహ రూపమైనది అని అర్థం. అలా కల్పింపబడిన మూర్తియే ప్రధానము, ప్రకృతి, మాయ, త్రిగుణాత్మిక, పరాశక్తి, సమష్టి బుద్ధి తత్వానికి ఇనవి, వికృతి వర్ణిత, అంబిక, ఈశ్వరి, త్రిదేవజనని, నిత్య ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది. ఆమెయే సర్వరూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది. ఆమె సర్వారాధ్య సర్వ సంస్కృతులకు మూలం ఆమెయే. అద్వితీయము, ఆద్యంతరహితము, సర్వవ్యాపకము బన ఆ పరబ్రహ్మము యొక్క మూర్తియే సదాశివుడు. సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వర. కుమార, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి 8 భుజాలు కలిగి ఉంటుంది. ప్రసన్న వదన. ఆమె ముఖం అనంతకోటి పూర్ణిమ చంద్రుల వెన్నెల వెలుగులతో నిత్యమూ ప్రకాశిస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా వికసించిన పద్మాల సోగను ధిక్కరించే ఆమె నేత్రాలు, కరుణారస తరంగితమైన దృక్యులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక సదాశివుని తలపై మందాకిని. ఆయన బాలచంద్రధారి, 3 కన్నులు, 5 ముఖాలు, 10 చేతులు కలవాడు.
త్రిశూలధారే. ఆయన భస్మోద్ధూళిత ధూసరాంగుడు. ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకం అనే క్షేత్రాన్ని నిర్మించారు. ఉత్తమ క్షేత్రానికి కార్ అని పేరు. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రజయ కాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడూ విడువరు. అందువల్లనే దానికి ఆవిముక్తము అని పేరు. భక్తులకు ఆనందాన్నిస్తుంది కనుక ఆనందవనమని పేరు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తుండగా మరియొక పురుషుని సృష్టించి వానియందు సృష్టి ధారాన్నుంచి మనమిద్దరము సుఖింతము గాక అనే కోరిక వారిద్దరికీ కలిగింది. ఆ పురుషుడు అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలము నందు సర్వమును ఉపసంహరించుగాక అని సంకల్పించి తన ఎడమ గాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు, ఇంద్రనీల మృతి సన్నిగుడు, పుండరీకాక్షుడు, సువర్ణ పీతాంబరధారే. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు సమస్కరించి, స్వామి నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా శివుడిలా అన్నాడు. కుమారా, సర్వవ్యాపకుడవైన కారణంగా నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్నిస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢ చిత్తంతో తపస్సు చెయ్యి. నీకు కర్తవ్యం బోధపడుతుంది. అనంతరం శివుడు నిశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞననుసరించి అమ్యతుడు 12,000 దివ్య సంవత్సరాలు ఖఘోర తపస్సు చేసినా శివ సాక్షాత్కారం కాలేదు. కర్తవ్యం తెలియలేదు. విష్ణువు సంశయాపస్నుడే ఆదరంతో శివుణ్ణి స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తుండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరల తపశ్చర్యకు పూనుకోవలసింది అనే అంతర్వాణి వినవచ్చింది. ఆత్మబోధననుసరించి విష్ణువు పరబ్రహ్మాను సంధానంతో ఘోరతపస్సాచరించారు. అనేకవేల సంవత్సరాల తర్వాత విష్ణువు ధ్యానమార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని, విన్మయాన్ని పొందారు. ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమయ ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారలు బయటికి వచ్చాయి. సర్వము జలమయమైంది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడే జరాలపైన యోగనిద్రను పొందారు. వృత్తి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే కలిగింది. ఆ పురుషుడు తక్కిన ప్రకృతి వికారాలేమీ అప్పుడు లేవు. ఆ సమయంలోనే ఆ పుణ్యపురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి. పురుషుని నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వరజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదంచే 3 విధాలైన అహంకారం, దాని నుండి పంచతన్యాతలు, దాని నుండి పంచస్థూలభూతాలు, దాని నుండి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు పుట్టాయి. నారదా, వెను పుణ్యపురుషుడు తక్క ప్రకృతి నుండి పుట్టిన తత్వాలన్నీ బడములే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివుని ఇచ్చెచే తన అంతర్వంలో ఉంచుకొని పరబ్రహ్మ స్వరూపమైన జలములపైనే యోగనిద్రాపరవశుడే నిద్రించారు. బ్రహ్మగారు నారదునికి చెప్పిన విషయాన్ని సూతుడు మహర్షులకి చెప్పసాగేదు. మునులారా, నారాయణుడు ఆ విధంగా యోగనిద్రా పరవశుడు కాగానే శంకర సంకల్పమసారంగా అతని నాగెనుండి అసంఖ్యాక నాళములుగలిగా అనంతకోటి విస్తీర్ణమైన ఒక మహాపద్మం ఆవిర్భవించింది. అది ప్రాకృత తత్వాలన్నింటితో కూడి మహాజ్యోతి స్వరూపంగా చివ్య ప్రకాశమానంగా ఉంది. అప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు తన దేహం యొక్క కుడి భాగం నుండి బ్రహ్మగారిని సృష్టించి తన మాయచే ఆ నాగపర్యం నుండి ఆవిర్భవింపజేశారు. 4 ముఖాలతో, ఎర్రని దేహంతో, త్రిపుంలాంకిత లలాటంతో ఆవిర్భవించిన హిరణ్యగర్భుడు మాయామోహితుడే తన జన్మ కారణాన్ని తెలుసుకోలేక సంశయగ్రస్తుడే ఇలా తలపోశాడు. నేనెవరిని? ఎక్కడ నుండి వచ్చాను? నేనెవరి కుమారుణ్ణి? నా కర్తవ్యం ఏమిటి? ఈ పద్యం ఎక్కడిది? కమల పత్రాలున్న చోట జన్మకారకుడుందకపోడు. ఈ విధంగా ఎంచి పితామహుడు పత్రాల మధ్య 100 సంవత్సరాలు పరిభ్రమించారు. దాని అడని తెలుసుకోలేక వాలాల మధ్య మరో 100 సంవత్సరాలు సంచరించారు. ఇంతలో తపస్సు చెయ్యి అనే అంతర్వాణి ప్రబోధం ద్వారా తపశ్చర్యకు ఉపక్రమించాడు. ఫలితంగా యోగముద్ర నిద్రాంకితుడైన నారాయణుడు దర్శనమిచ్చారు. నీవెవరవు అని హస్తంతో తట్టి లేపిన హిరణ్యగర్భునితో ఆయనిలా అన్నాడు. వత్సా, హితామహ, నీకు స్వాగతం. మహాప్రకాశమానంగా ఉన్నావు. భయపడకు. నీ కోర్కెలన్నిటినీ తీరుస్తాను. సృష్టికి మొదటి వాణ్ణి నేనే. నా నాహి నుండి ఈ కమలం ఆవిర్భవించింది. ఆ కారణంగా నేను కమల నాగుని. నువ్వు ఆ కమలం నుండి జన్మించిన కమలోద్భవుడవు. పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మను నేను. నేనే పరబ్రహ్మను అచ్యుతునికి వేయేలా ఈ సృష్టికృతను నేనే. ఈ విధంగా స్వాగతం చెప్పిన నారాయణుని పల్కులకు కినిసి అహంకారంతో హిరణ్యగర్భుడు నేనే స్వయంభువును. నన్ను వేదం సనాతనుడని, అజుడని, స్వరాట్ అని, పరమేష్టి అని ఇంకా అనేక విధాలైన నామాలతో పలుస్తోంది అంటూ వివాదానికి తలపడ్డారు.
వాగ్యుర్థం అస్త్రయుద్ధానికి దారితీసింది. సృష్టి అల్లకల్లోలమైంది. వేది మాధవులిద్దరికీ యథార్థాన్ని హితోపదేశం చెయ్యాలనే సంకల్పంతో శంభుడు లింగరూపంలో వారి మధ్య సాక్షాత్కరించారు. మునులారా, లింగావిర్భావగాథను మీకు గతంలో వినిపించాను. సూతుడిలా అంటున్నాడు. మునులారా, శబ్దబ్రహ్మ ఆవిర్భవించిన తీరును చెబుతున్నాను వినండి. అలా సాక్షాత్కరించిన లింగాన్ని చూచి వరాహ రూపంలో విష్ణువు, హంస రూపంలో బ్రహ్మ దాని అద్యంతాలను తెలుసుకొనాలనే ఇచ్ఛతో బయలుదేర్వెఫలులే ఆ లింగాన్నే ప్రార్థించారు. శివానుగ్రహం వల్ల వారికి ఓం ఓం అనే స్పష్టముగు దీర్ఘమైన నాదం వినిపించింది. దక్షిణ భాగాన మొదటి వర్ణమైన ఆకారం, ఉత్తరాన ఉకారం, మధ్యలో మకారం, అంతంలో ఓంకారం వినిపించాయి. ఆకారం సూర్యుడు, ఉకారం అగ్ని, మకారం చంద్రుడు. ఓంకారానికి పైన సచ్చిదానంద జనమైన పరబ్రహ్మతత్వం గోచరించింది. ఆకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు. సకారం కంజమందు నీలవర్ణము, ఇతరత్ర రక్తవర్ణము గల రుద్రుడు. ఆకారం సృష్టికర్త. ఉకారం మోహింపచేస్తుంది. మకారం అనుగ్రహాన్ని ఇస్తుంది. మకారం బీజి, బీజము కలవాడు శివుడు. ఆకారం బీజం బ్రహ్మ, ఉకారం యోని విష్ణువు. మహేశ్వరుని యందు బీజి, బీజము, యోని ఒక్కమవుతాయి. సృష్టి ప్రారంభంలో బీజి తన ఇచ్ఛచే తనను తాను విగజించుకొని అకార ఉకారాలతో కలిసి సువర్ణాందంగా అయింది. దాని లక్షణం ఆవిదితం దివ్యమైన అందం. నీటిలో వేల సంవత్సరాలు ఉండి ఈశ్వర సంకల్పం చేత రెండు ముక్కలైంది. పై భాగం కపాలం, ద్యులోకం క్రిందనున్న సగభాగం శబ్దస్పర్శ రూప రసగంధారులతో కూడిన పృథ్వీ అయింది. అండం నుండే 4 ముఖాలు గల బ్రహ్మ జన్మించాడు. కకారం ఆయన సనిజ్ఞ, ఆయన సమస్త లోకాలను సృష్టించాడు. ఈ విధంగా ప్రభువైన మహేశ్వరుడు 3 రూపాలను ధరించాడు. ఓంకారం పరమేశ్వరుని నిర్దేశిస్తున్నదని యజుర్వేదం అంటోంది. ఋగ్వేద, సానువేద మంత్రాలు కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించాయి. ఇంతలో బ్రహ్మవిష్ణువులెరువురు 5 ముఖాలు, 10 భుజాలు గల పరమేశ్వర స్వరూపాన్ని చూచారు. నాడ రూపుడైన ఈశ్వరుడు తన తత్వాన్ని తానే ప్రకటించాడు. మునులారా, ఆ స్వరూపాన్ని వివరిస్తాను వినండి. ఆకారం పరమేశ్వరుని శిరస్సు, ఆకారం లలాటమును, ఈకారం కుడి కన్ను, ఈకారం ఎడమ కన్ను, ఉకారం కుడి చెవి, ఉకారం ఎడమ చెవి, రుకారం కుడి చెక్కిలి, రుకారం ఎడమ చెక్కిలి, లు తారాలు వాసారంధ్రాలు, ఏకారం పై పెదవి, ఖకారం క్రింది పెదవి, ఓకారం మరియు ఓకారం దంతపంక్తిద్వయం, ఇవి తాలు స్థానాలు. కవర్గులోని 5 అక్షరాలు 5 కుడి చేతులు, చవర్టులోని 5 అక్షరాలు 5 ఎడమ చేతులు, తవర్లు తవసులోని అక్షరాలు 10 పాదముల వ్రేయు, వకారం ఉదరం, ఫకారం కుడి పార్శ్వం, జకారం ఎడమ సాగ్యం, ఫకారం స్కంధం, మకారం హృదయం, యకారం మొదలు సకారం వరకు 7 అక్షరాలు సప్తధాతుషులు, రక్త, మెజ్జ, మాంసాదులు. హకారం నాది, క్షకారం జ్ఞానేంద్రియం. నాద శరీరుడైన శివుని నుండి బ్రహ్మ విష్ణువులిద్దరూ 5 కారాలు గలిగే సిద్ధ స్ఫటిక సంకాసమైన 38 అక్షరాలు గల మంత్రోపదేశాన్ని పొందారు. ఆపై బుద్ధిరూపమైన, సర్వధర్మార్థ సాధకమైన, జయహేతువైన 24 అక్షరాలు గల సర్వశ్రేష్టమైన గాయత్రి మంత్రోపదేశాన్ని పొందారు. ఆపై 8 కరలతో కూడి శత్రుసంహారం చేసే 30 వర్ణాలు గల మంత్రాన్ని ఉపదేశం పొందారు. ఆపై మృత్యుంభయ, పంచాక్షరి, వింతామన్, దక్షిణామూర్తి మంత్రాలను పొందారు. తత్వమసి అనే మహావాక్యాన్ని చివరగా శివుని నోటి నుండి ఉపదేశాన్ని పొంది బ్రహ్మ, విష్ణువులిద్దరూ కృతార్థులయ్యారు. కృతజ్ఞతలతో స్తుతించారు. వారి స్తోత్రానికి ప్రసన్నుడైన శివుడు విష్ణువుకు వేదాన్ని శ్వాస ద్వారా ఉపదేశించాడు. అంత వారిద్దరూ శివ పూజా విధానాన్ని, ధ్యాన పద్ధతిని, కర్తవ్యోపదేశాన్ని చేయవలసిందని కోరగా శివుడిలా ఉపదేశించారు. కుమారులారా, ఇప్పుడు ఆవిర్భవించిన లింగానికి ప్రతిరూపంగా ప్రయత్నపూర్వకంగా లింగాన్ని నిర్మించి లింగపూజ చెయ్యండి. నిర్గుణ పరబ్రహ్మను నేనే. బనా సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించే నిమిత్తం బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో అవతరించాను. ఓ పితామహ, నీ లలాటం నుండి నేను రుడ రూపంలో ఆవిర్భవిస్తాను. ఆ రుద్రునకు నాకు భేదం లేదు. మీరు ప్రకృతి నుండి జన్మించారు, కాని రుద్రుడు ప్రకృతి నుండి ఉద్భవించడు. రుద్రుడు రామనుడని అంటారు. గుణభేదం నామరూపాదులందు మాత్రమే ఉంటుంది, తత్వంలో ఉండదు. ప్రకృతి వికారమైన అహంకారం మాత్రమే తామసం. రుద్రుడు తామసుడు కానే కాదు. ఓం బ్రహ్మ, నువ్వు సృష్టిని చెయ్యి. ఓ విష్ణు, నువ్వు పాలించు. నా అంశ అయిన రుద్రుడు లయకార్యాన్ని నెరవేరుస్తాడు. ఇదిగో, ఈమె పరమేశ్వరి అయిన ఉమాదేవి. ఈమెయే ప్రకృతికి. ఈమె నుండి ఒక శక్తి ఉద్భవించి వాగ్దేవి నామంతో బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయకారి కాగలదు. అలాగే మరొక శక్తి లక్ష్మీ రూపంలో విష్ణువుకు సహాయకారి కాగలదు. మరొక శక్తి కాళీ అనునామంతో రుద్రునికి తోడుగా ఉంటుంది. హే విష్ణు, బ్రహ్మకు అన్నిట సహాయకారిగా ఉండు. నీకు నే సహాయకారిగా ఉంటాను.
నువ్వు స్థితి కార్యంలో అనేక అవతారాలెత్తి నీ కీర్తిని విస్తరించుకో. లోక రక్షణ తత్పరుడనే వర్ధీలు. మనిద్దరికీ భేదం లేదు. భేదదృష్టి గలవారికి నరకం తప్పడు. ధనం వల్ల వచ్చే హోగ భాగ్య రాజ్యాధికారాలను కోరేవారు నిన్నాశ్రయిస్తారు. పరిసిద్ధమైన జ్ఞానాన్ని కోరే పరమహంసలు సన్నాశ్రయిస్తారు. సారూప్యముక్తి నీ అధీనం. అత్యంతిక దుఆహక నివృత్తి రూపమైన పునరావృత్తి రహితమైన పరబ్రహ్మైక్యం నా ఆధీనం. అంతే వేదం. ఇప్పుడు త్రిమూర్తుల ఆయుధాయాన్ని చెపుతాను వినండి. మానవ కాలమాన రీత్యా 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు. అంతే కాలం అతనికి ఒక రాత్రి. రెండూ కలిసి ఒక రోజు. అలాటి 30 రోజులు ఒక నెల. 12 నెలలు సంవత్సరం. అలాటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయువు. బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం విష్ణువుకు ఒక రోజు. ఈ లెక్కలో విష్ణువుకు 100 సంవత్సరాలు ఆయుర్దాయం. విష్ణువు యొక్క సంవత్సరం రుద్రునకు రోజు. ఆ లెక్కలో 100 సంవత్సరాలు రుద్రునికి ఆయుర్దాయం. రుద్రుని 100 సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం. మానవుడు మొదలుగా రుద్రుని వరకు సకల ప్రాణికోట్లకు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక రోజు. 6 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక పలము. 60 పలములు ఒక ఝటి. 60 ధటులు ఒక రోజు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లెక్కలేదు. అందువల్ల నేను అక్షయునిని. నా ఆజ్ఞ ప్రకారం మీరిద్దరు మీ గుణములను ఆశ్రయించి మీ కార్యముల యందు ప్రవర్తించండి అని ఉపదేశించి శివుడు అంతర్హితుడయ్యాడు. సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు. మునులారా, నేనింతవరకు నారద మహర్షి తన తండ్రిగారైన బ్రహ్మను కోరగా ఆయన చేసిన ప్రసంగాన్నే చెప్పుతూ వచ్చాను. ఆ ప్రసంగం ఇంకా ఉంది. వినండి. లింగోద్భవం జరిగిన తదుపరి వృత్తాంతాన్ని చెప్పమని నారదుడు కోరగా పితామహుడిలా వివరించాడు. ఆ విషయాన్ని వినండి. అలా శివుడు అంతర్హితుడు కాగానే బ్రహ్మహంస రూపాన్ని, విష్ణువు వరాహ రూపాన్ని ఉపసంహరించుకున్నారు. హంస నిశ్చలంగా పైకి ఎగరగలదు. పాలను నీటిని వేరు చేయగలదు. తత్వాన్ని అతత్వాన్ని వేరు చేయగల సామర్థ్యం కొరకు బ్రహ్మహంస రూపాన్ని ధరించాడు. వరాహం క్రిందికి దూసుకుపోగలదు. ఆ కారణంగాను తన పేరుతో కల్ప వ్యవస్థను స్థాపించాలనే సంకల్పంతోనూ విష్ణువు వరాహ రూపాన్ని ధరించారు. శివుని అజ్ఞానుసారం హిరణ్యగర్ధుడు సృష్టి కార్యానికి సంకల్పించి పూర్వం సృష్టింపబడిన దివ్య జలాలను దోసిలితో గ్రహించాడు. ఆ జలాలలో 24 తత్వాలతో కూడిన అంధాకారం గోచరించింది. దానిలో జడత్వమే కాని చైతన్యం జానరాలేదు. సంకతోనూ విచారంతోనూ విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మగారాయనతో ఈ అండాన్ని చైతన్యపూరితం చెయ్యవలసిందని కోరగా సందు పరప్రసాదంచే సర్వవ్యాపకుడైన విష్ణువు అనంతరూపంతో అందులో ప్రవేశించాడు. వెంటనే అది చేతన సహితమైంది. మహర్షులారా, బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను. వినండి. ముందుగా తమోగుణ ప్రధానము పంచ ఆవిద్యలతో కూడినది అయిన వృక్ష లతాది రూపమైన సర్గాన్ని సృష్టించాడు. తిరిగే శివుని ధ్యానించి గత సృష్టి పురుషార్థ సాధకల కాదని ఎరిగా పశుపక్ష్యాదులతో కూడిన తిరియక్ప్రోతస్సు దుఆహక బహుళమైన సర్గ సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగే సత్వగుణ ప్రధానము ఊర్ధ్వ ప్రోతస్సు అనుపేరు గలది, సత్యగుణము కలది, మిక్కిలి సుఖాన్ని ఇచ్చేది అయిన దేవ సర్గ సృష్టిని చేశారు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగే సర్వజ్ఞుడైన శివుని స్మరించి ఆయన అబ్దదే అర్యాక్ప్రోతస్సు అని ఖ్యాతిగాంచిన దానిని, పురుషార్థ సాధకమైన దానిని, రజోగుణ ప్రధానమైన మానవ సర్గ సృష్టిని చేశారు. తరువాత శివజ్ఞచే భూతగణాలను సృష్టించాడు. ఈ విధంగా సృష్టి 5 విధాలుగా ఉంది. మరియు ప్రకృతి నుండి 3 సర్గములు బయలుదేరినాయి. మొదటిది మహత్ సమష్టి బుద్ధి సర్గం. రెండవది భూత సూక్ష్మముల సృష్టి. మూడవది పాంచభౌతిక వైకారిక సృష్టి. మొత్తం 8 విధాలైన సన్న సృష్టులు ఉన్నాయి. 9వది కోమారవర్గం. ఇందులో ప్రాకృత వైకృత భేదాలున్నాయి. గొప్ప వైరాగ్య సంపన్నులు, ధ్రువప్రతులు, సహజ జ్ఞానులు, శివ ధ్యానిక మానసులు, సంసార విముఖులు భవసనక సనందనాది మహర్షుల సృష్టి ఈ కోమార వర్గంలోనిడే. సంసారమునందు విముఖులే వారు బ్రహ్మవాక్కును తిరస్కరించారు. వారిచ్చిన ప్రతివచనాన్ని విన్న పితామహుడు మోహాన్ని క్రోధాన్ని కూడా పొందాడు. ఆ సమయంలో ఆయన కండ్ల నుండి జల కన్నీరు రాలేయి. వెంటనే విష్ణువును స్మరింపగా ఆయన సాక్షాత్కరించి శివుని గూర్చి తపస్సు చెయ్యమని కర్తవ్య బోధ చేశాడు. తపస్సు చేస్తుండగా కనుమొమల నడుము అవిముక్త స్థానం నుండి పరమేశ్వరుడు పూర్ణాంకతో అర్ధనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించాడు. ఆయనకు మహాభక్తితో సమస్కరించి వివిధ ప్రజలను సృష్టించమని కోరగా రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు. తిరిగే ప్రజలను జన్మ మృత్యు భయం కలవారిగా సృజించమని కోరగా మహాదేవుడిలా అన్నాడు. ఓ బ్రహ్మ, జనన మరణ భయపీడితులు, శోధాహీనులు, కర్యపశులు, దుఆహకమగ్నులు అయిన ప్రజలను నేను సృష్టించను. నేను గురుస్థానంలో ఉంది అలాటి వారికి జ్ఞానాన్నిచ్చి ఉద్ధరిస్తారు. అలాటి ప్రజలను నీవే సృజించు.
నీకు మాయ బంధముండదు. ఇలా చెప్పి హరుడు అంతర్జానమయ్యాడు. మున్నులారా, పితామహుడు చేసిన సృష్టిశ్రమాన్ని వివరంగా చెబుతున్నాను వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పసాగాడు. బ్రహ్మగారు శబ్ద స్పర్శ రూపరస గంధాడుల సూక్ష్మభూతాలను పంచీకరణం చేసి వాటి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ప్రవైవి అనే 5 స్థూల భూతాలను సృష్టించాడు. లిప్తం మొదలుగా యుగం వరకు కాలాన్ని సృష్టించారు. స్థావర జంగమాత్మకమైన సృష్టిని, జనన మరణాలు గల ప్రాణులను సృష్టించాడు. ఋషులను సృష్టించాడు. కళ్య నుండి మరీచిని, హృదయం నుండి భృగుని, శరస్సు నుండి అంగీరసుని, వ్యాసం నుండి పులహుని, ఉదానం నుండి పులస్త్యుని, సమానము నుండి వశిష్ఠుని, అపానం నుండి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణం నుండి దక్షుని, తొడ నుండి నారదుని, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పం నుండి సర్వసాధసములకు సాధనమైన ధర్మమును సృష్టించాడు. మునులారా, సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని పొందగా సృష్టి సాధకులు దానిని ప్రవర్తింపచేశారు. ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులుద్భవించారు. అటు పిమ్మట అంతర్యామి అయిన శంకరునిచే ప్రేరేపింపబడి తన దేహాన్ని 2గా చేసి 2 రూపాలను ధరించారు. అందులో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వీరిద్దరి మధ్య భేదం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైన ఇంటను సృష్టించారు. ఆ జంటలోని పురుషుడు స్వయంధువ మనువు స్త్రీ శతరూప, ఆమె యోగిని మరియు తపస్విని. అపురూప సుందరి బస ఆమెను పనుపు విధివిధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశారు. జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేరుగల 3 కుమార్తెలు కలిగారు. ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానం భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దమునకు దేవహూతి యందు చాలామంది కుమారులు కలిగారు. దక్షునకు 24 కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, పసుపు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి ఈ నామాలు గల 13 ధర్మునకిచ్చి వివాహం జరిపించారు. వారికంటే చిన్నవారైన ఖ్యాతిని భృగువు, సతిని భవుడు, సంహూతిని మరీచి, స్మృతిని అంగరస్సు, ప్రీతిని పులస్త్యుడు, క్షమను పులహుడు, సన్నతిని క్రతువు, అనూరూపను ఆతి ఊర్లను వశిష్ఠుడు, స్వాహాదేవిని అగ్ని, స్వధాదేవిని పితరులు వివాహమాడారు. వీరి సంతానంతో భూలోకమంతా నిండింది. మునులారా, ఈ విధంగా పార్వతీపతి అజ్ఞానుసారం, ప్రాణుల కార్యానుసారంగా అనంతంగా జీవులుత్పన్నమైనారు. మరో కల్పంలో దక్షునకు 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడింది. వారిలో 10 మందిని ధర్మునకు, 27 మందిని చంద్రునకు, కశ్యపునరు 13 ఇచ్చి రక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు. 4 కన్యలను తార్క్ష్యునకు, ద్రుగువు, అంగరస్సు, క్రూశాస్వులకు 2 కన్యలను ఇచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, దైత్యులు, ఋషులు, వృక్షములు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైన సృష్టిచేత పాయరం మొదలుగా సత్యలోకం వరకు నిండిపోయింది. పూర్వం శంభునిదే తపస్సు కొరకు నిర్మింపబడిన సతిని రుద్రుడు ఎల్లప్పుడూ త్రిశూలపు కొనయందుంచి రక్షించాడు. లోక కళ్యాణాన్ని కోరి ఆమెయే భక్తరక్షణార్థం దక్షుని కుమార్తెగా జన్మించి తన లీలా వైభవాలను చూపింది. సతీదేవి సత్వస్వరూపురాలు, సరస్వతి రజోగుణ ప్రధాన, లక్ష్మి తమోమయి. సతీదేవి శంకరుని వివాహమా దక్షయంలో శరీరత్యాగం చేసి దేవతా ప్రార్థనను అంగీకరించి పార్వతిగా జన్మించి తిరిగే శివునకు అర్ధాంగా అయింది. ఆమె గుణకర్మలను బట్టి ఆమెకు అనేక నామాలున్నాయి. కాళిక, చండి, భద్ర, రాముంద, విజయ, జై, జయంతి, భద్రకారి, దుర్గ, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృదాని, సర్వమంగళ ఇలా అనేక నామాలున్నాయి. వీటిలో పార్వతీ నామం ప్రసిద్ధమైనది. మునులతో సూతుడిలా అంటున్నాడు, మునులారా, మీకింత వరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన శివగాథలను చెప్పాను. ఇంత ఆ ప్రసంగమే నడుస్తోంది. ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్లాడు? కుబేరునితో స్నేహం ఎలా కలిగింది? పరిపూర్ణుడైన శివుని ఇతర లీలా విశేషాలెట్టివి చెప్పవలసింది అని కోరగా బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తాను వినండి. కాంపిల్య నగరంలో సోమయాజ్ కులోద్భవుడైన యజనదత్తుడనే దీక్షితు డుకాయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజనదీక్షను స్వీకరించిన సోమయాజి అంతేకాదు శ్రోతతరానిమందు వేద చోదితమైన యజనములను చేయించుటయందు బహు ప్రజ్ఞావంతుడు, వేదవేదాంగ పారంగతుడు, రాజమాన్యుడు, వదాన్యుడు, కీర్తిభాజనుడు, నిత్యాగ్నిహోత్రి, ముందరుడు. ఆ యజనదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యా వ్యాసంగాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా దుష్టసాంగత్యం వల్ల గుణనిధి ద్యూతక్రీడా పదాయనుడయ్యాడు.
తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు. వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యాదికుష్టాలను విసర్జించాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణ నిందకుడయ్యాడు. స్మృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతవాద్య గోష్ఠులతో కాలం వెలబుచుతూ వేశ్యాలుడయ్యాడు. నటులు, పాషందులు, వందులు, హాస్యకాండ్రు వీరే అతని కూర్మినెచ్చెల్లులు. తండ్రి రాచకార్యాలలోనూ భ్రూహ కృత్యములలోనూ నిమగ్నుడే ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, ఓస్ ఇంటిదానా, నీ కొడుకెక్కడ, ఇంట్లో కనిపించటం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాయం చదువుకుని పుండే స్నేహితులుస్తే వారితో కలిసి బయటకు వెళ్లాడు అని సమాధానం చెప్పి పుత్రప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని రాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చే సరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహ్యసూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్ధ హృదయంతో, మృదువైన వాక్కులతో భయంగాను ఇలా హితవు చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి, ఈ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను కూడా దండిస్తాడు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. వత్స, నీ తండ్రి ధనంచేగాక కేవలం సదాచారం వల్లనే లోకపూజుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం ఈ రెంటిని మించిన ధనం లేదు. విప్రునికి ఆస్తి విదయే. నీకు వీటియందు ప్రీతి పుట్టకపోవటానికి కారణమేమిటి? నీ పూర్వీకులు తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులును. లోకంలో మన కుటుంబానికున్న పేరు ప్రతిష్టలను పాడు చెయ్యకు. దుష్ట సాంగత్యాన్ని వదిలి సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యల యందు మనసు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యను చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తరాలు. నీ మామగారు, మేనమామలు సర్వత్ర గుణశీలయుతులు. నీ తండ్రిగారి శిష్యులను చూడు, వారెంత వినయ సంపన్నులు. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు, శిక్షేస్తారు కూడా. అప్పుడు మనకు పూటగడపటం కూడా కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వ్రేలికి ఉన్న తన వజ్రపుటుంగరాన్ని గుర్తించి వారిని గుచ్చిగుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, దీనిని నేనేమీ చౌర్యం చెయ్యలేదు. నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలా ఉన్నాయి. ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేదు. నీతో సమానమైన శ్రోత్రియుడు లేదు. అసలీ విషయం నీకిప్పటి వరకు తెలియనేలేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను, భుజములను కూడా వంచుకుని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి అన్నాడు. ఓసి సోమిదేవమ్మ, ఇల్లారా, గుణనిధి బననీ కొడుకెక్కడ? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకిచ్చిన రత్నాంగురీయకాన్ని తైలావ్యంగన వేల చిరునవ్వులు చిలికిస్తూ గలిగింతలు పెట్టే ఇలా ఏం నే భదపరుస్తాను అని తీసుకొన్నావు గుర్తుందా? ఏదీ ఆ ఉంగరం ఇప్పుడెక్కడుంది? వెంటనే తీసుకోనిరా. మాటలను విన్న సోమిదేవమ్మ భయపడిపైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంది. నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకుని భోజనం చెయ్యండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను, వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర? దునేర కొదుకు చెడు నడతను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేకపు పల్యులకు ఆబ్రహోదగుడైన దీక్షితుడు శిఖను ఫాడించి పంచెపైకెగ కట్టి ఉత్తరీయాన్ని దులిపి ముందు చుట్టి యజ్యోపవీతాన్ని సవరించి దక్షిణాబాహువును పైకెత్తి అంగురీ స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగే తర్జనితో నిర్దేశించి కన్నమెరుపులు కురియ పండ్లు పటపట కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు. ఓ సోమిదేవమ్మ, చాలు నీ మాయమాటలు కట్టిపెట్టు. వాని గురించి నేనడిగిన ప్రతిసారి నువ్వు ఆసత్యాన్నే పలుకుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, అలతారు పట్టుచీర ఏది? రాళ్లు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడ? 3 పేటల పట్టుతో చేసిన నపట్టుపంచే ఏ జూదరి కట్టుకుంటున్నారో గదా? దక్షిణదేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, ఘోడవేశం నుండి తెచ్చిన రాగపాత్ర ఎక్కడున్నాయి? జీవకరలుట్టిపడే దంతపు బొమ్మ ఏ వేశ్యామందిరంలో ఉంది? అవన్నీ సర వివాహ సమయంలో నీ వ్రేలికి అలంకరించిన రత్నాంగురీయకం తెచ్చి చూపించు. కుల స్త్రీవైనా నీపై కోపించటం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వ మేలు. నీరు తీసుకొనిరా. వాడికి నువ్వులు, నీరు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు. నువ్వు నా సహధర్మచారినివి కాదు. పునర్వివాహం చేసుకున్నాకనే నా భోజనం.
ఈ విధంగా పలికి స్నాన సంధ్యాదినుష్యానాలను నెరవేర్చి రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్యాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూచి భయపడిన దీక్షితపుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుచేరాడు. ఉత్తరీయంతో శిరసు కప్పుకొని సడక సాగస్తూ తనలో తానిలా మఠనపద సాగాడు. ఆహా! ఏమాశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకీ వ్యసనాలెలా అంటుకున్నాయి? నా వద్ద ధనం లేదు. పోనీ విద్యాగంధముందా అంటే అది ముందే లేదు. దేశాంతరమందున్న వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ఘనహీనునికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యంలేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుములుతూ కొన్ని రోజులు సరవసాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగస్తుండగా ఇంతలో సూర్యాస్తమయం కావొచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువు గట్టుమీదనున్న చెట్టు క్రింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఉనేశ్వరంతో శివనామ స్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. ప్రొద్దు కనకనలారింది. గుణనిధి కదుపులో ఆకలి కొరకొరలారింది. అప్పుడిలా అనుకున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి ప్రొద్దుటే పడపిందెలతో పెరుగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు గదా. ఇలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుమారా నివారణోపాయాలను కళ్ళు మూసుకుని తదేక ధ్యానంతో చింతిస్తుండగా నారావిడ రుచిర పదార్థ పక్వాన్న హుమఠుడు దాసనలు గుణనిధి వాసా పుటాలకు సోకాయి. కళ్ళు తెరిచి చూచేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేకం మధుర భక్ష్యాలను శివనైవేద్యం నిమిత్తం తీసుకుని వెడుతూ కనిపించాడు. నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామ స్మరణ చేస్తూ పూజయ్యవరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ వృత్త నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహానివేదనానంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అందును వత్తిగా చేసి దీపప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకుని త్వరగా బయటకు వెడుతుండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా మొత్తారు. దెంబలకు తారలేక ప్రాణాలను విడిచారు. దీక్షిత పుత్రుడైన గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకుని వెళ్లి నిమిత్తం పాస ముద్గరపానులే యముభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటలమాలలు చేతిలో త్రిశూలంగల శివగణాలు అక్కడ సాక్షాత్కరించాయి. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప వివక్షలేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలిలా ఆయుధులిచ్చారు. ఓ యమ కింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. ఈతడు శివరాత్రి నాడు ఉపవాసముండి జాగరణ చేశాడు. శివనామ స్మరణ చేస్తూ శివపూజను కన్నారా చూశాడు. దీపాన్ని వెలిగించారు. శివ ప్రసాదాన్ని తిన్నాడు. ఈ ధృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివ సాలోక్యాన్ని పొందగలడు. ఈతడు కొంతకాలం శివలోకంలో ఉండి అపై పుణ్యఫలంచే కళింగ రాజుగా జన్మిస్తాడు పొండి. ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్లి యమునకు విన్నవించగా యముడిలా అన్నాడు. భటులారా, మీరు శివభక్తుల జోలికి వెరకండి. విభూతితో త్రిపుండములను ధరించిన వారిని, శరీరం అంతా భన్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాధారులను, శివ వేషధారులను మీరు యమలోకానికి తీసుకుని రాకండి. మునులారా, ఇది శివభక్తి మహిమ. తరువాత కథను చెప్పుతున్నాను వినండి అంటూ సూతుడిలా చెప్పసాగాడు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరిందముడనే పేరుగల కళింగరాజుకు కుమారుడే జన్మించాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యం అంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్యధూపదీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశారు. బ్రతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణజీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం రత్నదీప కాంతులకు నిలయమైన అలకా నగరానికి ప్రభువే కుమేర నామంతో దిక్పాలకుడయ్యారు. సూతుడిలా అంటున్నాడు. మునులారా, కుమేరునికి శివునితో మైత్రి ఎలా కలిగిందో ఆ వృత్తాంతాన్ని చెప్పుతున్నాను వినండి. పూర్వం పాహ్య కల్పంలో బ్రహ్మమానస పుత్రుడైన పులస్త్యునకు విశ్రవసుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి వైశ్రవణుడు, కుటేరుడు అని పేరు. అతడు తన తపస్సుదే శివుని మెప్పింది. విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజే దానిని పాలించాడు. పాద్మకల్పం గతించి మేహవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుమేరుడే అలకాధిపతి అయ్యాడు. పూర్వజన్మ సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని ఎరిగిన కుమేరుడు కాశీ నగరాన్ని చేరుకుని ఆచంచలమైన భక్తితో శివుని గూర్చి తపస్సు చేశాడు.
అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుమేరుడు కండ్లు తెరచి ఎదురుగా సహస్రకోటి రవిప్రభావాసమానమైన ఆదిదంపతులను చూచి ఆ తేజస్సును చూడలేక వెంటనే కనులు మూసుకుని ఇలా ప్రార్థించాడు. ఓ దేవదేవ, చంద్రశేఖర, శంభో, శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు. అదొక్కటే నిన్ను కోరేవరం. ఈశ్వరానుగ్రహాన్ని పొందిన కుమేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలెత్తి చూచే సరికి మహాలావణ్య రత్నాకరమైన జగరములతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు. లోకనాడుని చెంతరాక చంద్రజ్యోత్స్న పరిపూర్ణ భాసుర దరహాస వదనంతో నిల్చిన ఉమాదేవిని దర్శించి కుమేరుడిలా అనుకున్నాడు. ఆహా, ఏమా రూప సౌందర్యం, ఏమి ప్రేమ సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయనద్యుతికి. ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుమేరునికి ఎడమ కన్ను పగలిపోయింది. దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథా, ఏమి ఈ దుష్టతాసనుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు? మదనాంతకులైన మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే తపపంతా వ్యర్థమైనట్లే గదా అంది. దానికి శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు. దేవి, ఇతడు దుష్టుడు కాడు, మనకిష్టుడైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగవైన నీ తపపంపడను మనసులో మననం చేసుకుని మైమరచిపోతున్నాడు. దేవికిలా ప్రత్యుత్తరమిచ్చి శంకరుడు కుమేరునితో, వత్స, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు నవనిధులకు నాఢుడపవుతావు. గుహ్యకులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను. లోకపావని బన ఈమె నీ తల్లి. ఆమె పాదాలకు నమస్కరించు అని దయతో అజ్ఞాపించకురుడు ఆమె పాదాలపై పడ్డాడు. సుప్రసన్న మనస్కురాలైన ఆ తల్లి కుమేరునితో, వత్స, నిరంతరము నీకు మాయందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడ వోదువుగాక. నాయందు ఈర్ష్యను పొందేవు కనుక కుబేర, కుత్సితమైన బుద్ధి కలవాడు, నామంతో ప్రసిద్ధుడవవుతావు అని పలికింది. అలా కుమేరునికి వరాలిచ్చి అలకానగర సమీపంలో ఆదిదంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు. బ్రహ్మ తన కుమారుడైన నారదునికి చెప్పిన విషయాన్ని సూత మహర్షి మునులకిలా ఉపన్యసింపసాగారు. పరమశివుడు తన పూర్ణాంశ అయిన రుద్రావతారంలో అనేక కోట్ల రుద్రగణాలతో కూడి కుమేరుని అలకానగర సమీపన కైలాసంలో కొలువు తీరిన వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. ఉమాసహితుడే పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్లి కుమేరునికిచ్చిన ప్రతిజనాపాలన గురించి ఇలా ఆలోచించాడు. నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మ హరిబ్రహ్మాది సేవితుడు, నిరంజనుడు, మదభిన్నుడు, నా పూర్ణాంశ కలవాడు. నేను ఆ రూపంతో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను. అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకారకము, సకల దేవతా వనస్ఫోరకము, గంభీర ధ్వనిపూరకము అయిన ధక్కను నినదించాడు. ఆ నాదాన్ని విన్న బ్రహ్మవిష్ణువులు, మునులు, ఆగమాలు, వేదాలు, సిద్ధులు, దేవతలు, రాక్షసులు, ప్రమథులు సర్వులు అక్కడకు చేరుకొన్నారు. గణపతులు, వీరందరూ మహాత్ములు, సర్వలోక నమస్కృతులు, శంఖకర్ణుడను గణనాథుడు. మునులారా, అక్కడకు చేరిన వారి సంఖ్యను చెబుతున్నాను వినండి. ముందుగా కోటి గణాలతోనూ కేకరాక్షుడు 10, వికృతుడు 8, విశాఖుడు 64, పార్యాతకుడు 9, సర్వాంతకుడు 6, శ్రీమాన్ దుందుభుడు 8, గణశ్రేష్ఠుడైన జాలంకుడు 12, సమదుడు 7, వికృతాననుడు 7, కపాలి 5, సందారకుడు 6, కందుకుడు 1, కుండకుడు 1, విష్టంభుడు 8, చంద్రతపసుడు 8, మహాకేశుడు 1000, కుండి, వాహుడు, పర్వతకుడు, కాలుడు, కాలకుడు వీరు ఒక్కొక్కరు 12, మహాకాలుడు, అగ్నికుడు సన్నాహుడు, కుముదుడు ఒక్కొక్కరు 100, అభిముఖుడు, ఆదిత్యమూర్ఖుడు, అహనావహుడు ఒక్కొక్కటి, ఆమెహుడు, కోకిల్లుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి, కాకపాదుడు, సంతానరుడు ఒక్కొక్కరు 60, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతో వచ్చి చేరారు. నీలుడు 90, పూర్ణభద్రుడు కూడా 90, చతుర్వక్షుడు 7, కాష్టాగోరుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు 64, చైత్రుడు, నకులీశుడు, లోకొంతకుడు, దీప్తారు, చైత్యాంతకుడు, భృంగదేవుడు, రిటి, ఆసని, భానుకుడు ఒక్కొక్కరు 7, సనాతనుడు 24, మహాబలుడైన నందీశ్వరుడు 100 కోట్లు. ఇలా అసంఖ్యాక గణాలు రుద్రుని పిలుపుకు వచ్చి చేరాయి. వీరందరూ జటాకెరీటధారులు, చంద్రశేఖరులు, నీలగ్రీవులు, త్రిలోచనులు, ముమ్మూర్తుల, రుద్రసారూప్యులు. ఈ విధంగా 20 కోటి కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు. బ్రహ్మ విష్ణువు బిడ్డరు. వారి గణాలతో పరమేశ్వరుని వెంట బయలుచేరారు. కుమేరుడు పరమేశ్వరుని గణనాథులను
తక్కిన వారిని ఆదరంతో పూజించాడు. శంభుడు కుమేరుని ఆలింగనం చేసుకుని ప్రీతమానసుడే మూర్ధార్యానం చేసి అలకానగర సమీపంలో ఉండే విశ్వకర్మను పిలిచి అనుచన గణాలందరికీ తగిన నివాసాలను కైలాస పర్వక ప్రాంతాల యందు నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞను శీఘ్రమే నిర్వర్తించాడు విశ్వకరు. ఒక సుముహూర్తంలో లోకసనాథుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూత్న రత్నాలంకృత సువర్ణ సింహాసనరుగుడై మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడే ప్రకాశించాడు. ఆ సమయంలో కమలనాథ కమలోద్భవుచాదిగా తక్కిన దేవతాగణం విశ్వనాథుని స్తుతించి అభిషేకించారు. ఆయన వారందరిని ప్రీతితో ప్రాప్తకాములగుదురుగాక అని దీవించి నిజస్థానాలకు తరలిపోమని అనుమతించి యోగనిష్ఠుడే ధ్యానతత్పరుడే అస్మృతుడే ఒంటరిగానే కైలాస పర్వతమీద ఉండి అనేక లీలలను ప్రకటించారు. ఆ తర్వాత దక్షపుత్రి అయిన సతీదేవిని వివాహమాడి లోకాచార పరాయణుడే క్రీడించాడు. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహితలోని సృష్టికందం ముగిసినది. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత PDF ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.